जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 सत శ్రీ భారత్ వీక్షకులందరికీ శుభాకాంక్షలు, నమస్కారాలు. మళ్ళీ ఏడాది గడిచింది. శరన్నవరాత్రులు మళ్ళీ వచ్చేసాయి. పరమానందంగా అందరి ఉత్సాహంతో శరన్నవరాత్రుల ఉత్సవాలు జరపడానికి, ఉపవాసాలు, పూజలు, వ్రతాలు చేయడానికి సిద్ధపడిపోతున్నారు. ఏటా నవరాత్రుల ప్రారంభానికి ముందు రోజున, అంటే అమావాస్య రోజున బతుకమ్మ పండుగ అని చేసుకుంటారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో విశేషంగా చేసుకుంటారు. ఈ పండుగ అమావాస్య నాడు మొదలైన ఈ పండుగ దుర్గాష్టమి వరకు, అంటే 9 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ పండుగను వీళ్ళు సద్దుల బతుకమ్మగా మొదలు పెడతారనమాట. దీని వెనుక ఉన్న కథ ఏమిటి అని మనం తెలుసుకోవాలి. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి. సతీదేవి పరమేశ్వరుడే జగన్నాయకుడు కనుక ఆయన్నే వరిస్తుంది భర్తగా. తండ్రి అయిన దక్ష ప్రజాపతి మహాశివుణ్ణి తన అల్లుడుగా చేసుకోవడానికి ఇష్టపడడు. అందువల్ల ఇష్టపడకపోయినా ఈమె వరిస్తుంది, కైలాసానికి వెళ్ళిపోతుంది సతీదేవి. తరువాత ఇంత దెబ్బతీశాడు మహాశివుడు అని మహాశివుడిని ఎట్లాగైనా అవమానించాలనే ఉద్దేశ్యంతో దక్ష ప్రజాపతి ఒక యాగాన్ని, నిరీశ్వర యాగాన్ని, ఈశ్వరుడు లేకుండా జరిగే ఒక యాగాన్ని ప్రారంభించాలని అనుకుంటాడు. అనుకుని ముల్లోకాలలో ఉన్న దేవతలను, మునులను, ఋషీశ్వరులను, త్రిమూర్తులను, అంటే త్రిమూర్తులలో ఈశ్వరుడు లేడు, మిగిలిన ఇద్దరిని, అందరినీ పిలిచి ఆ యాగం చేయటానికి పూనుకుంటాడు. పాపం సతీదేవి పుట్టిల్లే కదా, వెళితే ఏమవుతుందనే ఉద్దేశంతో ఆవిడ వెళ్తుంది. పరమేశ్వరుడు ఎంత వద్దన్నా వెళ్తుంది. కారణం ఏంటంటే, మనకు ఒక సంప్రదాయం ఉంది. వ్రతాలు, పూజలు, నోములు, తర్వాత ఇట్లాంటి యజ్ఞయాగాలు చేస్తున్నప్పుడు పిలిచినా పిలవకపోయినా వెళ్ళి అందులో పాల్గొని ప్రసాదం స్వీకరించాలి అని ఒక సంప్రదాయం ఉంది మనకి. అందువల్ల సతీదేవి వెళ్తుంది. కానీ అక్కడ దక్ష ప్రజాపతి తన భర్త అయిన పరమశివుణ్ణి ఇష్టం వచ్చినట్టుగా నిందించడం విని భరించలేక ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ విధంగా ఆత్మాహుతి చేసుకున్న ఆ గౌరీదేవిని మళ్ళీ తల్లి బతుకమ్మ, ఈ ప్రపంచాన్ని ఉద్ధరించాలమ్మా, నీవు లేకపోతే ఎట్లా, నీవే పరాశక్తివి, నీవే జగదంబికవు అని ప్రపంచంలోని మహిళలందరూ కూడా ఆమెను మళ్ళీ బతుకమ్మ బతుకమ్మ అనుకుంటూ పూజిస్తారు. అంటే ఇది గౌరీదేవి కథ, గౌరీదేవికి సంబంధించిన పండుగ అనమాట. ఈవిడని మళ్ళీ బతికించాలని ప్రపంచంలో అందరూ చేసిన పూజల వల్ల మళ్ళీ ఆవిడ హిమవంతుడికి పార్వతిగా జన్మిస్తుంది, మళ్ళీ పరమశివుణ్ణి పెళ్ళాడుతుంది. అది మనకు తెలుసు. ఆశ్వయుజ మాసంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలలు అనమాట. అప్పుడు జరుపుకునే శరన్నవరాత్రుల పండుగల ముందు 2 రోజుల ముందు, అంటే అష్టమి నాడు ఇది ముగిసిపోతుంది. ఆ రోజు దీన్ని బతుకమ్మ పండుగ అంటారు. ఆనాడు రకరకాల రంగుల్లో ఉన్న ఎన్నో రకాల పువ్వులను పర్వతాకారంలో, అంటే కొండలాగా పేర్చి, అంటే మేరువుకు చిహ్నం. అమ్మవారు మేరువులో ఉంటుంది, మేరువుని పూజిస్తే అమ్మవారిని పూజించినట్టే అని కదా. మేరువు ఆకారంలో అమర్చి ఆ పూలను పళ్ళాల్లో అమరుస్తారు. అమర్చి ఆ ఇళ్ల ముందు పెట్టుకుని వాటి చుట్టూ తిరుగుతూ, వలయాకారంగా తిరుగుతూ, చప్పట్లు కొడుతూ నాట్యాలు చేస్తారు, పాటలు పాడుతారు. ఆ విధంగా ఆమెను కొలుచుకుంటారనమాట. బతుకమ్మ అంటే జీవశక్తి, బతికించే శక్తి అనమాట. గౌరీదేవిని ఉద్దేశించి పాడే గీతాలతోటి ఈ బతుకమ్మను కీర్తిస్తారు. మంచి కొత్త చీరలు కట్టుకుని, అన్ని రకాల ఆభరణాలు పెట్టుకుని, ఉన్నంతలో స్త్రీలు బాలికలే కాకుండా వృద్ధ స్త్రీలు కూడా చేస్తారండి ఈ నాట్యాన్ని. ఇది ఆంధ్రలో కూడా కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయంగా ఉందన్నమాట. కొందరు తమ తమ ఇళ్ల ముందు బతుకమ్మను ఉంచి పూజలు చేసుకుంటారు. కానీ మరికొందరు ఏం చేస్తారంటే తమ సన్నిహితులు, మిత్రులు, చుట్టాల ఇళ్ల ముందుకు తీసుకువెళ్ళి అన్నిటినీ సామూహికంగా పండుగ జరుపుకుంటారనమాట. నాట్య గీతాలతో దేవుని కొలుసుకుని పూజించి తర్వాత నిమజ్జనం చేస్తారు. అంటే నీళ్లల్లో తేలియాడే విధంగా దీపాలతోటి వాటితోటి కలిపి పంపిస్తారనమాట.
అంటే పుట్టింటికి పంపిస్తున్నారు లేదా అత్తింటికి పంపిస్తున్నారు అట్లా అనుకోవచ్చు మనం. ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడికే పంపిస్తున్నారు అన్నట్టుగా. ఈ దుర్గాష్టమి సాయంకాలం రోజున దీపాల వెలుగులో చిన్న చిన్న పూల తెప్పలు లేదా పూల ఉయ్యాలలు ఆ నీటి మీద తేలడం అనేది కనువిందు చేసే దృశ్యం, కమనీయమైన మనోహర దృశ్యం. ఇట్లాంటి దృశ్యాలను నేనుండేది హైదరాబాద్లో నుండి బాలాజీ ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్స్ అని గాంధీనగర్లో ఉంటాను. ప్రతి ఏడాది కూడా మా దగ్గర అపార్ట్మెంట్స్లో కింద సెల్లార్లో చేస్తారు ఈ పండుగని. అన్ని ఇళ్ల వాళ్ళు కూడా బతుకమ్మలు తెస్తారు. అందరూ ప్రతిరోజు పూజ చేసుకుంటాము. వాటిలో అత్యంతము సుందరంగా అలంకరించిన బతుకమ్మలకి సరదాగా మేము ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ప్రైజులు కూడా ఇస్తాము. కొందరిని సత్కరించుకుంటాము ఆత్మీయంగా. తర్వాత నిమజ్జనం చేసుకుని ఆ పండుగను ముగించుకుంటాం. జీవశక్తిని ప్రపంచంలోని అందరికీ కూడా అనుగ్రహించే ఆ తల్లి అయిన బతుకమ్మను మనసారా ధ్యానించుకుని పూజించుకుందాము, నమస్కరించుకుందాం.